ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి మూల విరట్టు, అర్చమూర్తి, ఆలయ ప్రాంగణం, ఉపాలయాల్లో వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. ఒకప్పుడు కరువు కాటకాల సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన దేవి శతాక్షిత అవతరించి జీవరాశులన్నింటికీ అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు, జీవజలాలన్నింటినీ ఆమె శరీరం నుంచి విడుదల చేసి కాపాడింది. ప్రజలకు కావలసిన సకాలను సృష్టించిందని ఆమెను శాకంబరిగా కొలుస్తారు. ఈ క్రమంలో శాకంబరి ఉత్సవాలను అమ్మవారి ఆలయాలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందు పవిత్ర మునియేటి తీరంన వెలిసి వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంతో అమ్మవారితో పాటు సహదేవతలందరికీ శాకంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే ఆదివారం రోజు ఈ యొక్క వివిధ శాఖలతోని అమ్మవారికి స్వామివారికి శాకంబరి అలంకారం ఉత్సవం జరుగుతుందండి. అలంకారంలో ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం కూడా జరుగుతుందండి. అమ్మవారిని, స్వామివారిని, సహదేవతలను దర్శించుకొని ధన్యులు కావాలని భక్తుల్ని కోరుకుంటున్నాం. భక్తులకి ఆయుర ఆరోగ్యాలు పొందాలని చెప్పేసి వాళ్ళ యొక్క మనోభావాలతోని అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుందండి. ఈ రోజు అమ్మవారిని శాకంబరి దేవి అలంకరణలో దర్శించుకోవడానికి వచ్చాము. వివిధ రకాల ఫ్రూట్స్ తోటి అమ్మవారిని అలంకరించారు. మేము తెలంగాణ నుంచి వచ్చాము. అమ్మవారిని ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటున్నారు. అమ్మవారు కోరుకున్న కోరికలు తీర్చే చల్లని తల్లి. మేము ఏటా వస్తాము. అమ్మా శరణం.